రక్షకుడు యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక విశ్రాంతి దినము ప్రభువారు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన ఈ కృప, ఆయన ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ప్రభువారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. గతించిన వారం నుండి ఈ వారం వరకు కూడా తన యొక్క కృప ద్వారా, తన యొక్క కాపుదల మన పట్ల ఆయన ఉంచిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఇదే మాటని దావీదు భక్తుడు 101వ కీర్తనలో మాట్లాడతాడు. ఏమంటాడంటే, నేను కృపను గురించి న్యాయంను గురించి పాడిదను, యెహోవా నేను కీర్తించదను అంటాడు ఆయన. అవును, ఆయన కృప మన పట్ల నిండుగా ఉంది కనుక ఆయన్ని మనం స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, కీర్తించేవారిగా ఉండాలని ప్రభువారు ఆశిస్తున్నారు కనుక అట్టి బిడ్డలుగా మనం జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. 2 సామ్యుయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు మీకు చదివి వినిపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నాను. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్నంతటిని ఆశీర్వదించుచున్నాడు అనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సాహంతో తీసుకుని వచ్చెను. ఇది ఈ దిన లేఖన భాగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉంటాం, చదివి ఉంటాం, లేదా అనేక దైవజనులు ఈ మాటలు చెప్పే ఉంటారు. కానీ ప్రభువారు అనేక విధాలుగా మాట్లాడతారు. అనేక మార్లు ఈ దినము మనతో ఏం మాట్లాడాలని ప్రభువారు కోరుకుంటున్నారో ఈ ఒక వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే, దావీదు మహారాజు అయిన తర్వాత, స్థిరపడిన తర్వాత మొట్టమొదటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమి నిర్ణయం అంటే, దేవుని మందస్సము, నిబంధన మందస్సము నేనుంటున్న ప్రాంతానికి, నా పురానికి నేను తీసుకురావాలని ఆలోచించాడు. ఆ యొక్క మందస్సం ఎక్కడుందో దాని నిమిత్తము వెతికి ఏ ప్రాంతంలో ఉందని తెలుసుకొని ఎలాగైనా దేవుడి మందసాన్ని నేను తీసుకురావాలి. అభినాదాబు యొక్క గృహంలో ఉంచబడిందని ఆయన తెలుసుకున్నప్పుడు కిరియతీరము అనే ప్రాంతానికి 30,000 మంది శూరులనంట దావీదు మహారాజు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళందరికీ ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలని. అక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంచబడిందంటే 20 సంవత్సరాలు బట్టి ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క గృహంలో ఉంచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మందసం గురించి మనందరికీ తెలిసిందే. మనం హెబ్రీ పత్రికలు చూసుకుంటే ఆ మందసంలో ఏముంటాయంటే, అహరోను చిగురించిన కర్ర, దేవుడు రాసిన ఆ యొక్క ధర్మశాస్త్రము లేదా ఆ యొక్క ఆజ్ఞలు, మన్నాగల పాత్ర ఉంటాయని మనకి హెబ్రీ పత్రికలో రాసిపెట్టి ఉంటుంది. అదేవిధంగా ఆ మందసం గురించి మనం కొంచెం మాట్లాడుకుంటే, ఎక్కువగా కాదు, చాలా సమయం చాలా తక్కువ కనుక, ఆ మందసాన్ని దేవాది దేవుడు మోషే ద్వారా చేయించినప్పుడు ఆ మందసాన్ని ఎక్కడికి మోసుకొని ఆ యొక్క యాజకులు వెళ్ళారో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విజయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పట్ల అట్టి యొక్క ఆలోచన, ఆశ దావీదుకు ఉంది. ఎందుకంటే దేవుడి పట్ల ఆసక్తి కలిగి జీవించేవాడు దావీదు కనుక దేవుడు ఆయన్ని గొర్రెల కాపరి అయినా కూడా ఆయనకి రాజుగా నిలబెట్టాడు దేవుడు. అందును బట్టి దేవుడి నిమిత్తం ఎక్కువగా ఆలోచించేవాడు, ఎక్కువగా ఆశించేవాడు. ప్రభుని ఏ విధంగా నేను కొనియాడాలి, ఏ విధంగా నేను ఆయన స్తుతించాలి, ఏ విధంగా నేను దేవుడికి దగ్గరగా ఉండాలని ఎక్కువగా ఆశించేవాడు దావీదు. కనుక ఆ మందసాన్ని నేను ఎలాగైనా తీసుకురావాలి. అది ఎక్కడుందంటే అభినాదాబు యొక్క గృహంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందంటే 20 సంవత్సరాలు బట్టి ఉంది. ఏ ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా ఆ యొక్క మందసాన్ని
పట్టించుకోలేదు. ఈ యొక్క 20 సంవత్సరాలు మనం ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చదివితే మొదటి సమయాలు 7వ అధ్యాయం నుండి చూస్తే ఆ యొక్క 1వ వచనంలోనే మీకు ఆ యొక్క మందసం కనబడుతుంది. కానీ తదుపరి మీరు 2వ సమయాలకు వస్తే కానీ ఆ యొక్క మందసం విషయం కూడా ఎక్కడ కూడా ప్రస్తావింపబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ మందసాన్ని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా విడిచిపెట్టారు. ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. దావీదు మాత్రం మహారాజు అయిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఆ యొక్క మందసాన్ని నేను ఎలాగైనా నా పురానికి తీసుకురావాలని ఆలోచన కలిగి 30,000 మంది సూర్యులను తీసుకుని వెళ్ళాడట. అయితే ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక ఎడ్ల బండిని చేసి ఆ మందసాన్ని ఎక్కించి నా పురానికి తీసుకురావాలని చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు. ఎందుకంటే దేవుడే నా పురానికి వస్తున్నాడు, నాకు ఇంకా అన్ని విజయాలు, నాకు ఆశీర్వాదాలు, ఇంకా దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు, నా ఎదుట ఎవరు కూడా నిలవరు. ఎందుకంటే దేవుని మందసము నా యొక్క పురానికి వస్తుంది, నా రాజ్యానికి వస్తుంది, నా రాజ్యం ఆశీర్దింపబడుతుందనే ఆశతో, సంతోషంతో, నా దేవుడు నాతో ఉన్నాడనే ఆనందంతో సంతోషభరితులయ్యంట ఆ సంగీత నాదములతో తీసుకొని ఆ ఎడ్ల బండి మీద ఎక్కించి తీసుకుని వస్తున్నప్పుడు ఎడ్ల కాలు ఆ యొక్క ఎడ్ల కాలు అట జారిపోయిందంట. జారగానే ఆ మందసం జారిపోతుండగా ఉజ్జా అనే దైవజనుడు అభినాదాబు యొక్క కుమారుడు అది జారిపోతుందని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క మందసాన్ని ముట్టుకున్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే ఆయన మృతుడైనట్టుగా మనకి దేవుడు వాక్యాన్ని తెలియజేస్తుంది. అయితే వీళ్ళలో ఉన్న ఆనందము, వీళ్ళలో ఉన్న సంతోషము ఏమైపోయిందంటే ఒక్కసారిగా వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు, భయప్రాంతులైపోయారు. దావీదైతే మహారాజు అక్కడ రాసిపెట్టిన వాక్యం ఏంటంటే వ్యాకులు పడ్డాడంట. నేను ఎంతగా ఆశించాను నా దేవుణ్ణి నేను తీసుకురావాలని, నేను ఎంతగా ఆశించాను నా పురంలో ఆ యొక్క మందస్సం ఉండాలని. ఇదేంటి ఇలాంటి సంఘటన జరిగింది, ఇలాంటి శ్రమ ఏంటి వచ్చింది, దేవుడి చిత్తం లేదా, దేవుడికి ఇష్టం లేదా నా పురానికి తీసుకురావడానికి అని భయపడ్డారు. అక్కడున్న ప్రజలందరూ కూడా భయపడ్డారు, సైనికులు భయపడ్డారు, ఆ సూర్యులు భయపడ్డారు. దేవుడి చిత్తం ఏమిటో అనేది తెలియక అందరూ ఆశ్చర్యపడిపోయి ఆ దేవుని మందస్సాన్ని ముట్టుకోవడానికి అనేక మంది భయపడ్డారు ఆ యొక్క ప్రాంతంలో, దావీదు కూడా. అయితే ఆ మందస్సాన్ని అక్కడే విడిచిపెట్టి, అంటే ఏ గృహం కనబడిందంటే ఎక్కడ ఉంచాలి ఆ మందస్సాన్ని అని ఆలోచించినప్పుడు ఒబేదెదోము యొక్క గృహం కనబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క గృహంలో పెట్టేశారంట ఆ మందస్సాన్ని. దావీదు పురానికి మరి తీసుకుని వెళ్ళలేపారు. దావీదు చింతాక్రాంతుడై వ్యాకులపడి బాధపడి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటాడు బహుశా, ఎందుకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తాడు దావీదు. అయితే మనం కూడా అనేక మార్లు ప్రియమైన దేవుడి బిడ్డలారా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడి కార్యం నేను చేయాలనుకున్నాను, దేవుని సభ పెట్టాలనుకున్నాను, అనేక మందికి సువార్త చేయాలనుకున్నాను, దేవుడి కార్యాన్ని చేయాలనుకున్నాను. నాకెందుకు ఈ ఆటంకం వచ్చింది, ఎందుకు ఈ యొక్క సభ ఆగిపోయింది, దేని నిమిత్తం నాకు ఈ శ్రమ వచ్చింది, నేను చక్కగా దేవుణ్ణి గణపరచాలనుకున్నాను అని అనేక మార్లు మనం కూడా ఆలోచిస్తున్నాం. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, దేవుడి నిమిత్తం సేవ చేసినప్పుడు, ఏటి ప్రభువా నీలో ఉన్నాను కదా, నీలో జీవిస్తున్నాను కదా, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, ఇది నీ చిత్తం కాదా అని అనేక మార్లు అనుకుంటాం. కానీ దేవుడి బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి. ఈ కార్యం ఎందుకు సఫలం కాలేదు, ఎందుకు జరగలేదు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాని యొక్క విజయాన్ని మనకి ఇస్తాడు. అక్కడ అయితే మనం ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసుకుంటే ఎక్కడ పెట్టారంటే ఒబేదెదోము యొక్క గృహంలో పెట్టారు. అయితే ఒబేదెదోము యొక్క గృహంలో పెట్టిన తర్వాత 3 నెలల్లోన దేవుడు ఏం చేశాడు, ఒబేదెదోమును ఆశీర్వదించాడు, తన ఇంటి వారిని ఆశీర్వదించాడు, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తనకున్న ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. ఆ మాట ఎవరు విన్నారు? దావీదు విన్నాడు. అరే నేను ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా నేను ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలనుకుని నేను ఎంతగా ఆశించాను,
ఆ యొక్క సంఘటన జరిగింది. ఇప్పుడు ఓబేదెదోము యొక్క గృహంలో ఉంచగానే ఆయన ఆశీర్వదింపబడ్డాడు, ఆయన కుటుంబం ఆశీర్వదింపబడ్డది అని ఆయన ఆలోచించి ఆ మందసాన్ని తిరిగి తన పురానికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఓబేదెదోముని ఇంతగా ఆశీర్వదించడానికి కారణం, ఓబేదెదోము అనుకున్నాడా దేవుని మందస్సము నా గృహంలో పెడితే నేను ఆశీర్వదింపబడతాను లేదా దీవింపబడతాను? అలా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓబేదెదోము గురించి మనం సరిగ్గా పరిశీలన చేస్తే ఆయన మంచి ఆరాధకుడు, దేవుని మంచిగా కీర్తించేవాడు, నూతనమైన గీతాలు రాసేవాడు, పాడేవాడట, వాయిద్యాలు వాయించేవాడు, చక్కనైన ప్రార్థనాపరుడు. కనుక ఏ గృహంలో ఉంచబడిందంటే ప్రార్థనాపరుడు గృహంలో ఉంచబడింది. మరొక విషయానికి వస్తే ఆయన పరిశుద్ధుడంట. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అంటాడు దేవుడు. కనుక ఏ గృహంలో ఉంచబడింది? అది స్తుతి గీతాలతో నిండబడే గృహంలో ఉంచబడింది. భక్తి యొక్క యాచనలతో ఉండే గృహంలో ఉంచబడింది. దేవుణ్ణి మహింపరిచే బిడ్డల గృహంలో ఆ యొక్క మందసం ఉంచబడింది. గనుక వారు ఆశీర్వదింపబడ్డారు. వారి ఆశీర్వాదానికి కారణం ఎలాంటిదంటే ఓబేదెదోము గృహంలో ఉంచితే ఆయన స్తుతి 2 రెట్లు ఎక్కువగా పెరిగిపోయిందంట. ఆయన ప్రార్థన 2 రెట్లు ఎక్కువగా, దినానికి 3 ప్రార్థన చేస్తే దేవుని మందస్సం తన గృహానికి వచ్చిన తర్వాత 6 సార్లు ప్రార్థన చేశాడు. దేవునికి 2 సార్లు స్తుతిస్తే ఆ మందస్సం వచ్చినప్పటికీ 7 సార్లు స్తుతించాడట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నైవేద్యం విషయంలో కావచ్చు, ఆ మందస్సం యొక్క సేవ పరిచర్య విషయం కావచ్చు, అన్నిట్లో కూడా చక్కనైన సేవని జరిగించడం. ఎందుకంటే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. 75 కీర్తనల మాట ఉంటుంది. దేవుడు నాకు సమీపంగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా ఉండాలి, అది ఓబేదెదోము నేర్చుకొని ఇంకా ఆసక్తి కలిగి ప్రభును ప్రార్థించాడు. ఇదే మనం చూస్తే 20 సంవత్సరాలు అబీనాదాబు యొక్క గృహంలో ఉంది. తన కుమారుడైన ఎలియాజర్కి ప్రతిష్ఠించారని మొదటి సమయంలో ఉంటుంది ఆ మాట 7వ అధ్యాయంలో. ఏ ఒక్క ఆశీర్వాదం వాళ్ళకి లేదు ఆ గృహంలో. వాళ్ళ కుమారులకు ఆశీర్వాదం లేదు, మృతి చెందారు, శాపాన్ని తీసుకొని వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ఉంచబడిందంటే 20 సంవత్సరాలు ఉంచారు. ఏమైనా ఆశీర్వాదం ఉందా? లేదు. ఎందుకు లేదంటే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచారు. యాజకుల కుటుంబమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి చేయవలసిన ఆ యొక్క ఆరాధన లేదా స్తుతి, ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క యాచన ఏది కూడా ఆ బిడ్డలు చేయలేదు. నిర్లక్ష్యం చేసి దేవుని మందస్సం పలానా ప్రాంతంలో ఉందని కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎరగకుండా ఆ యొక్క కుటుంబం చేసింది కనుక వారు శపింపబడ్డారు. ఆశీర్వాదం వాళ్ళు పొందుకోలేదు. కానీ 3 నెలల పాటు ఓబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఓబేదెదోముని ఆశీర్వదించాడు, 100 ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు విన్నారంటే దావీదు విన్నాడు. దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు ఓబేదెదోముని. నేను ఎలాగైనా ఆ మందసాన్ని నా పురానికి తీసుకురావాలి. తిరిగి అదే విధంగా వెళ్ళి ఆ మందసాన్ని ఏ విధంగా తీసుకురావాలని దేవాది దేవుడికి ప్రార్థన చేసి ఆ మందసాన్ని తీసుకొని ఆనందంతో సంతోషంతో తన యొక్క పురాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పురాన్ని తీసుకుని రావటమే కాదు, ఓబేదెదోముని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఓబేదెదోము ఆ మందసాన్ని ఏ విధంగా కాపాడగలడు, ఏ విధంగా సేవ పరిచర్య చేయగలడు, ఏ విధంగా దేవుని సంతోషపెట్టగలడు అని దావీదు ఎరిగి ఉన్నాడు. కానీ దావీదు ఓబేదెదోమును కూడా తీసుకొని వచ్చాడు. ఆ మందసాన్ని తీసుకొని వచ్చి తన పురంలో ఉంచినప్పుడు ఆ గాయకుల యొక్క గుంపులో ఓబేదెదోమును కూడా పెట్టాడు. హామాను, ఆషాపు, దాంతోపాటు ఓబేదెదోము. వీళ్ళు కీర్తనలు పాడేవారట, దేవుణ్ణి ఆరాధించేవారట, దేవుణ్ణి స్తుతించేవారంట. మరొక విషయానికి వస్తే ద్వారపాలకుడుగా కూడా ఓబేదెదోముని దేవుడు ఉంచాడు. ద్వారపాలకుడు అంటే ఆ యొక్క మందస్సం యొక్క ఆ మందసానికి ఒక ద్వారపాలకుడిగా ఉన్నాడు. ఆ మందసాన్ని దర్శించాలంటే ద్వారపాలకుడిగా ఈయనకి మొట్టమొదటిగా
కలవాలి. ఆ యొక్క ధన్యత ఓబేదేదోముకి దావీదు ఇచ్చాడు. దావీదు ఇచ్చుట కాదు, దేవుడే ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన భక్తి యాచనలు, ఆయన స్తుతి గీతములు, ఆయన యొక్క ఆరాధన దేవుడికి నచ్చింది. 20 సంవత్సరాలు నాకు ఒక మూల పెట్టారు, ఒక పెట్టులో పెట్టేశారు నాకు. ఈరోజు క్రైస్తవులు అలాగే ఉన్నారు. బైబిల్ని తెచ్చి ఎక్కడ పెడతామో మనకే ధ్యాస ఉంటుందో, ఆదివారం వస్తేనే మనం వెతుక్కుంటాం. ఆ విధంగా ఉన్నామా? ఇది కూడా మందస్సమే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యము మన గృహంలో ఉన్నప్పుడు, దేవుని ధర్మశాస్త్రం మన గృహంలో ఉన్నప్పుడు మనం ఎంత భయభక్తులతో ఉండాలి, ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మన గీతాలు బయటికి చక్కగా వినబడుతున్నాయి దేవుని మహిమపరిచేటట్టుగా. మన నోటి మాటలో మనం తిట్టుకుంటుంటే, లేదంటే మనం అరుచుకుంటుంటే అవన్నీ వింటున్నారు ప్రజలు. దేవుణ్ణి అపకీర్తి తెస్తున్నాము మనం. అభినాదాబు యొక్క గృహంలో అవే ఉన్నాయి గనుక వారికి ఆ యొక్క ఆశీర్వాదం లేదు. నీ గృహంలో స్తుతి గీతాలు ఉంటే, నీ గృహంలో ప్రార్థన ఉంటే, నీ గృహంలో పరిశుద్ధత ఉంటే, నీ కుటుంబం సహితం పరిశుద్ధంగా జీవించుకుంటే, దేవుడు మాలో ఉన్నాడు, మా గృహంలో ఉన్నాడు, మేము పరిశుద్ధులుగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి అని ఓబేదేదోములాగా మనం ఆలోచించుకొని జీవిస్తే, ఆయన్ని ప్రార్థన చేస్తే, ఆ విధంగా నన్ను ఉంచు ప్రభువా, ఓబేదేదోములా అట్టి ఆలోచన మాకు ఇవ్వండి. కొత్త కీర్తనలు నిన్ను పాడేవారుగా, నీ కొరకు మేము ధ్యానించేవారుగా, నీ వరకు మేము ప్రార్థించేవారుగా నన్ను నా కుటుంబాలను ఉంచండి ప్రభు అని మనం ప్రార్థన చేయగలుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓబేదేదోము ప్రార్థన చేశాడు, దేవుని మహింపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటకు వస్తే పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఆ దినం మందస్సంలో ఉన్నాడు, తన ప్రభావం ఉంది కదండి. తదుపరి డేరాల్లో పెట్టారు, తదుపరి మనం చూసుకుంటే గుడారాల్లో పెట్టారు, తదుపరి దేవుని మందిరంలో పెట్టారు. పౌలు అంటాడు, నీ హృదయంలో ఉన్నాడు దేవుడు అంటాడు. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా అంటారు, నీ హృదయం అనే తలుపు తట్టుచున్నాను, నువ్వు ద్వారం తీయాలి. ఆ ద్వారపాలకుడు ఎవడు? ఓబేదేదోములాగా నువ్వే. ఆ ద్వారపాలకుడు నువ్వే. ద్వారం తెరిస్తేనే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. అయితే నీ హృదయంలో దేవుడు ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవించాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంతగా దేవుడి కొరకు ఆసక్తి కలిగి జీవించాలి. మన నోటి మాటలు, చూపులు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మీరు పరిశుద్ధులై ఉన్నప్పుడే నా యొక్క రాజ్యానికి మీరు రాగలుస్తారు, లేదా నన్ను సేవించగలుస్తారు, నా యొక్క సేవా పరిచర్యలో పాల్గొనగలుస్తారు. మీలో పరిశుద్ధత లేకుండా, అభినాదాబు యొక్క కుమారుల్లాగా పరిశుద్ధత లేకుండా ఆ యొక్క మందసాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించినందుకే దేవుని ఉగ్రత ఆ రోజు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పరిశుద్ధత లేనప్పుడు దేవుని సేవ పరిచర్యలో మనము పాల్గొనకూడదు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులుగా అనగా మన నోటి మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన సమస్తము కూడా మారిపోవాలి. దేవుడు చెప్పే యొక్క ఆజ్ఞల్లో, దేవుని మహింపరిచే యొక్క స్థలంలో మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్తత్వం అంతా కూడా మారిపోవాలి. తన తట్టు తిరిగి పరిశుద్ధులమై, ప్రభువా మేము ఇంతవరకు పాపిగా లేదా పాపం చేస్తునేవారుగా జీవించాము, ఇక ముందు ప్రభువా మేము పరిశుద్ధులుగా, నేను కొనియాడేవారుగా, నేను స్తుతించేవారుగా, నేను ప్రార్థించేవారుగా మా బ్రతుకులు మార్చండి, మా స్థితులు మార్చండి అని నీవు, నీ కుటుంబము ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు ఏం చేస్తారంటే ఓబేదేదోములాగా నిన్ను కూడా ఆశీర్దిస్తారు. నిన్ను ఆశీర్దిస్తారు, నీ కుటుంబాన్ని ఆశీర్దిస్తారు, నీ పరివారాన్ని అంతటిని కూడా ఆయన ఆశీర్దిస్తారు. నీకున్న సమస్తాన్ని ఆయన ఆశీర్దిస్తారు. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతించి ప్రార్థించి ఆరాధించే వారిగా మనం ఉంటే ప్రభు మనందరినీ కూడా ఆశీర్దిస్తాడు. దేవుడు ఈ యొక్క మంచి మాటలు, చిన్న మాటలు మనందరిలో కూడా దీవించి ఆశీర్దించునుగాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఓబేదేదోములాగా మనం కూడా
భక్తి శ్రద్ధలు కలిగి మనం జీవించినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మనం అందరూ కళ్ళు మూసుకునే ఎడల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల, మీ కృప, మీ కనికరం దయచేశారని బట్టి స్తోత్రం. నా తండ్రి, ఇదిగో మంచి మాటలు మేము విన్నాం. ఒబేదేదోము గృహంలో నా ప్రభువా 3 నెలలు నా తండ్రి ప్రభువా ఉంచబడింది నీ యొక్క మందస్సం. నా తండ్రి, ఆ బిడ్డ ఆశీర్వదింపబడ్డారు, ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది, తనకున్న పరివారం అంతా కూడా ఆశీర్వదింపబడింది ప్రభువా. ఇదిగో అభినాదాబు యొక్క గృహంలో 20 సంవత్సరాలు ఉంది నా తండ్రి. ఆ యొక్క మందస్సం ఆశీర్వాదం లేదు, శాపాన్ని తెచ్చుకున్నారు నా ప్రభువా. అట్టి విధంగా మేము జీవించకుండా నా ప్రభువా, ఇదిగో ఒబేదేదోము దగ్గర మేము ఏ దినము నేర్చుకున్నాం నా ప్రభువా. ఇదిగో భక్తి శ్రద్ధలతో, స్తుతి గీతాలతో, ఆరాధనతో మిమ్మల్ని ఎలా మేము మహింపరచాలి, ఎలాగ మేము తండ్రి మిమ్మల్ని కొనియాడాలని మేము నేర్చుకొని మిమ్మల్ని మేము ప్రార్థించినప్పుడు నా ప్రభువా, నా తండ్రి, నా యేసయ్య, నీవు మమ్మల్ని అందరినీ కూడా ఒబేదేదోము వలె ఆశీర్వదిస్తామని మేము విశ్వసించు నమ్ముతూ నా ప్రభువా, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ మీరు పొందుకోమని యేసు పుణ్య నామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ ఒబేదేదోము యొక్క కుటుంబంలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.